నేను 2 సినారియోస్ చెప్తా. మొదటి సినారియోలో మనం మన నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్ గురించి మన కొలీగ్స్ దగ్గర అంటూ ఉంటాం అనమాట. బా మస్తు సతాయిస్తున్నాడు రా, ఏడిపిస్తున్నాడు, ఏం చేసినా ఎంత చేసినా నచ్చట్లేదు, అసలు ఏం కావాలో వాడికి క్లారిటీ లేదు. కరెక్టా? సో మనకి తెలుసు మన హాస్టైల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నామని, స్టిల్ బయటపడడానికి ట్రై చేయం. రెండో సినారియో, ఒక అమ్మాయి అంటూ ఉంటుంది తన ఫ్రెండ్ తోటి, ఇంకా నా వల్ల కావట్లేదే, బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నాను, వీడితో పడలేకపోతున్నాను, ఇంకా ఇదే రిలేషన్షిప్లో ఉంటే నేను డిప్రెషన్ అయిపోతానేమోనని భయం వేస్తుంది. సో ఆ అమ్మాయికి తెలుసు తను టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంది అని, స్టిల్ ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి రాదు. కొంచెం కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుందా మీకు? ఎక్కడో విన్నట్టుందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ ఫెమిలియారిటీ. ఇందెందుకండి, ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనందరం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తాం, వాళ్ళు మెన్యూ ఇస్తారు. మొత్తం మెన్యూ చూసిన తర్వాత చివరికి మనం ఎప్పుడో తినే ఆ పన్నీర్ బటర్ మసాలాని మళ్ళీ ఆర్డర్ చేసేస్తాం. ఇప్పుడు ఫుల్గా కనెక్ట్ అయిపోయారు కదా? ఎస్, దిస్ ఈజ్ లా ఆఫ్ ఫెమిలియారిటీ. అంటే మన బ్రెయిన్కి ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. ఆ జోన్ నుంచి అది బయటపడడానికి ఇష్టపడదు. దీన్నే కాగ్నిటివ్ ఈజ్ అని కూడా అంటాం అన్నమాట. కాబట్టి ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు మీరు దయచేసి బయటికి రావడానికి మాత్రం ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ ద చేంజ్.